ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్దాం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్కి వెళ్దాం పద. అదేమిట్రా వేడి నీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. 4 రోజులు వచ్చుకోరా, నడక అలవాడుతుంది. ఏ మోహన్, పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్కి నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్కి వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు. దానికంటే మామూలు నడకనేయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. మోహన్, హాయ్. ఏమిటి ఇలా వచ్చా? మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? కమాన్, భయపెట్టే జోకులేకు. లేకపోతే ఏమిటండి, మన విషయం నేను మా నాన్నకు చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా ఇప్పుడు? నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పెట్టకు. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు, నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశరామన్న. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయట పెడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన. ప్లీజ్ ప్రసాద్ గారు, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఏది గోడ గడియార విషయమా? అబ్బా మీరు ఊరుకోండి. మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి, పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటర్. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్, రాసిన అని తిట్టకండి సార్. పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసింటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవెవడో నాకు కనిపెట్టాడు. సార్, అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్న ఆ తలమాసిన వెధవెవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్, ఆగరా రే. రే ప్లీజ్ రే, నా మాట వినరా రే. ప్రసాద్ వినరా రే, నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు, నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నేను నొప్పించుంటే సారీ. ప్రసాద్ ఒకసారి చేయవతలరా. రే ప్రసాద్. హలో సైకిల్ అబ్బాయి. మీది విజయవాడ అన్నారు, మరి ఈ ఊళ్ళో? 6 నెలల క్రితమే మా అన్నయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఐసి. ఏమిటి, ఊరు నుంచి వస్తున్నారా? లేదండి, మా ఊరికి. అవునవును, కరెక్ట్. ఇప్పుడే మా ఊరి నుంచి వస్తున్నాను. జస్ట్ ఇప్పుడే వస్తున్నాను. అలాగా, మీ పట్నం ప్రియురాల కోసం వచ్చారనుకుంటాను. కరెక్ట్, ఆ అమ్మాయి కోసం వచ్చాను. ఇంకా ఇక్కడే ఉండిపోతాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్ అఫైర్. వస్తాను. సైకిల్ అద్దెకు కావాలి.
మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. రంగారావు గారు మా చుట్టాలు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగా. మీ పేరు? లలిత. మంచి పేరు, గుడ్. సైకిల్ ఇస్తారా? ఇవన్నీ మొగాళ్ళ సైకిళ్ళు. పర్వాలేదు, సైకిల్ తొక్కడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా. అయితే ఈ సైకిల్ తీసుకెళ్ళండి. ఇది కాస్త మెతక సైకిల్, ఉత్తుత్తుగా కింద పడేది. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రసాద్, ఇదిగో సైకిల్. చక్రం ఏది? డబ్బు అవసరం అయితే అమ్మేశాను, తీసుకా. ప్రసాద్, మా అమ్మాయి ఆడుకుంటా ఉంటుంది, నేను తీసుకెళ్తున్నా. హలో, ఏమండి? హలో. రండి. ఈ వయసు వాళ్ళు అంతగా ఆలోచిస్తున్నారంటే పద్ధతి. ఎందులో? ప్రేమలో. ఎవరా అమ్మాయి? ఈ ఊరేనా? కాదు, ఓ పట్నం పిల్ల. సైకిల్ అబ్బాయికి పట్నం పిల్లకి మధ్య ప్రణయం నడుస్తోందన్నమాట. ఇప్పుడు అదే నడుస్తోంది. ఆ అమ్మాయి పేరు? చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్. థ్యాంక్ యూ. అర్థంతో చెప్పండి. ఈ ఊళ్ళో మామూలుగా నాకు ఎవరు అద్దెవరండి. షేపులు మారకుండా అన్ని పార్కులతో నా సైకిల్ నాకు తెచ్చిస్తే అదే 10,000. ఇన్నండి, ఇది ఉంచండి. వద్దండి. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. బాబాయ్, పట్నం పిల్ల ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. హలో, హలో. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైనా మీ లవర్ పేరు చెప్తారా? చెప్తానండి. ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి పేరు దా బిడ్డ, దా, దా. ఈ కొండదొర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను విరిసిండు. కుర్రో కుర్రు. దా, ఈడ కూకో, కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదొరని చిన్నతనం నుంచి చింతల పూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్న వాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ. గిలక్కాయ? సరే, ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు. బిడ్డ, ఈ కొండ దొరత ఏకచక్రాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి, జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు. నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు. అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి వాటిని నమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు. అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు. చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు, నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా. నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే, అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు. ఈ సాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలందికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం? జయము కలుగుతుంది. ఇక పో బిడ్డ 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 అని. దోస్తు దోస్తు నా రహా, ప్యార్ ప్యార్ నా రహా, జిందగీ హమే తెరా ఎత్బార్ నా రహా, ఎత్బార్ నా రహా. మళ్ళీ వచ్చేంట్రా? పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే విధి వక్రించింది.
ఏమైందిరా? చెప్పను. ఎందుకు? తాయితీ మహిమ. తాయితీ ఏమిట్రా? కొండదొర శాపం. కొండదొర ఎవర్రా? చెప్పను. పిచ్చి కుక్క ఏమన్నా గడిచిందా? చక్కటి చొక్క కలిసింది. ఎవరు? చెప్పను. ఏ? కొండదొర శాపం. ఇదిగో, ఇంకొక ప్రశ్న అడిగితే నీ షూ తీసుకుని చావబోదరా. వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఏమిటయ్యా నువ్వు నన్ను వాకింగ్కి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, రండి. వాకింగ్ ఒంటికి ఆరోగ్యం. ప్రసాదం నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్, త్వరగా రండి సార్. అమ్మా ఏమిటయ్యా ప్రసాదం, ఇలా కొండ మీదకి తీసుకొచ్చావేమిటయ్యా? మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్, అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. చెప్పు ఏమిటో అది. అబ్బా మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా. ఇంతకీ ఆ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా? కనిపెట్టేశాను సార్. ఎవరు? నేనే. అంతేకాదు, ఇంకో విషయం కూడా సార్. అమ్మాయి గారు ప్రేమించేది ఇంకెవరినో కాదు, మన మేనేజర్ ఆనంద్ మోహన్ని. మన ఆనందమోహన్ అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్నక్కడ వదిలొచ్చేస్తాను. నేను చెప్పింది అక్షరాలను నిజం సార్, నిరూపించగలను కూడా. ఎలా? సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్. అక్కడ మీరే మీ కళ్ళారా జంటను చూతురు గాని. సరే, అలాగే వస్తా. అక్కడ వాడు కనిపించకపోయినా, నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా, లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఈవేళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ ఉంటారు, దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు అక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో, నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షకభటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షకభట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసిస్తాను. రక్షకభటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమరుని శిరస్త్రాణము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షకభటులకు అశ్వమును అధిరోహించడం రాదు. కలికాలము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు పాడుకున్నావుటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటాయని మొహం. చూపులు కలిసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమే నీలో చిందెనులే, చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. గొప్ప పాటయ్యా. ఆ పాట పాడుకున్నావు?
కలిసిన శుభవేళ ఎందుకు నీకే కలవరము ఎందుకు నీకే పరవశము కమ్మని చూపుల కలయికలో ఖైదీ అయినది నా మనసు అందుకే నాకీ కలవరము అంతే లేని పరవశము చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకే కలవరము ఎందుకు నీకే పరవశము నేర్చిన నీ నడకలలో నడకలలో తకతో తకథై తకతం 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 ధాధీ నన్న కొలుకులు నేర్చిన నీ నడకలలో కోటి హంసల హొయలుంది నిగనిగలాడే నీ వాల్జడలో వాల్జడలో నిగనిగలాడే నీ వాజడలో నిలువున దోచే గుణముంది అందుకే నువ్వంటే ప్రాణం అందుకో నా మమతల హారం చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకే కలవరము ఎందుకు నీకే పరవశము కమ్మని చూపుల కలయికలో ఖైదీ అయినది నా మనసు అందుకే నాకీ కలవరము అంతే లేని పరవశము చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి పరవశము సందె పొద్దును చాటుకు పొమ్మని చాటుకు పొమ్మని సందె పొద్దును చాటుకు పొమ్మని చందమామను విందుకు రమ్మని ముద్దు ముచ్చట వడ్డన చేద్దా ముద్దు ముచ్చట వడ్డన చేద్దాం వద్దను దాకా తినిపిద్దాం పొదరిల్లే మన విందుకు విడిది రుచి చూపిద్దాం అతిథికి ప్రతిది చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకే కలవరము ఎందుకు నీకే పరవశము కమ్మని చూపుల కలయికలో ఖైదీ అయినది నా మనసు అందుకే నాకీ కలవరము అంతే లేని పరవశము చూపులు కలిసిన శుభవేళ ఎందుకు మనకి కలవరము ఇక పరవశమంతా చెరిసగము హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డ్యూట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళ పని చేస్తావా? నిన్ను
సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి? ఇదిగో, ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్. ఓకే ఓకే, ఏం పర్లేదు. అశ్వమనగా 4 కాళ్ళు ఉండును, వెనక ఒక తోక ఉండును, ముందు 2 చెవులు ఉండును, 2 కళ్ళు ఉండును. అప్పుడప్పుడు అది సకిలించుచుండును. ఎటులలో తెలియనా? అది శుభం. పని చూసుకునము, పొమ్ము. మనం వెళదామా? ఇంకెందుకు, ఇప్పుడే 6:30 దాటింది. మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషలు అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు. చూడండి, కాఫీ పౌడర్ చాక్లెట్ చీర తీసుకుని ఇటువైపు వస్తుంది చూసారా? 2 జల్ల అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులేం తీసుకోకండి. ఇదేమిటండి గోళ? డబ్బు తీసుకోకుండా సరికిచ్చేయమంటారా? అలా కదండి, వాటి తాలూ డబ్బు కూడా నేనే ఇస్తాను. అలా చెప్పండి. డబ్బు ఎవరిచ్చారంటే ఏమని చెప్పమంటారు? అజ్ఞాత ప్రేమికుడు అని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అక్కర్లేదమ్మా, ఆయన ఎవరో మీరు కొన్న సామాన్లకి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు ఇచ్చేసారా? ఎవరిచ్చారు? అజ్ఞాత ప్రేమికుడట. అజ్ఞాత ప్రేమికుడా అంటే? అంతే చెప్పాడమ్మా. ఇంటి పేరు చెప్పలేదు, ఉట్టి పేరు మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. నా దగ్గర డబ్బు తీసుకోకపోతే ఈ వద్దులేండి. మరి ఆయనతో ఏం చెప్పమంటారు? నేను వద్దన్నానని చెప్పండి. ఎవరు వద్దన్నారని చెప్పమంటారు? ప్రేమ తిరస్కరణ వద్దనని చెప్పండి. లలిత, మీ అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందటమ్మా. మళ్ళీ ట్రాన్స్ఫరా? ఏ అన్నయ్య? అవునమ్మా, పొట్ట చేత్తో పట్టుకొని తిరిగేవాడిని కదా, పొమ్మన్న చోటికి పోవాలి, తప్పదు. ఎక్కడో మారుమూల పల్లెటూరు స్కూల్కి పారేశారు. ఏమ్మా, కాఫీ పొడి తాలేదా? లేదు దినా, కాసేపు ఆగి తెస్తాను. అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని? ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేశావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి నేను. ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం, గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ఒరేయ్, ఒరేయ్, అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు, పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులే, లేచి ఉంటాను. మర్యాదగా గడప దాటండి. పోండి. ఛీ! ఎవరది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనుకొడుతున్నావు? ఆటలుగా ఉందంటారా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించమని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, ఆ టంకు పెట్టేటి ఇవ్వండి బాబా. మా పెద్దమ్మగారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళు లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. నేనండి అజ్ఞాత ప్రేమికుడిని.
మొన్న ఒక అమ్మాయి కొన్న సరుకుకి డబ్బు ఇచ్చాను చూసారా? గొప్ప పని చేశారులేండి. ఇంకెవరో డబ్బిస్తే తను సరుకు తీసుకొని చెప్పి వెళ్ళిపోయిందా ప్రేమ తిరస్కరణి? ప్రేమ తిరస్కరణ? అదేమిటండి పుష్కరణ లాగా? ఆవిడ పేరు అది కాబోలు, నన్నేం చేయమంటారు? తన పేరు అది కాదండి, లలిత. లలితమైన మనిషికి లలితమైన పేరు. చూడండి, ప్రస్తుతం మీ షాప్ లో ఉంది. మీ దగ్గర నా డబ్బు ఉంది కదా, తనేం కొన్నా తన దగ్గర మాత్రం డబ్బు తీసుకోకండి. ఒక్క నిమిషం. అమ్మా లలిత గారు, మీకు ఫోన్. నా పేరు మీకెలా తెలుసు? అజ్ఞాత ప్రేమికుడు చెప్పాడు. లైన్లో ఉన్నాడు. మళ్ళీ మీ దగ్గర డబ్బు తీసుకోవద్దని ఏమిటో చెప్తున్నాడు. నాకెందుకు వచ్చిన తడికి రాయబారం, మీరు చూసుకోండి. ఎవరది? లలిత గారు మీరా? నేనండి, మీ అజ్ఞాత ప్రేమికుడిని. చూడండి, మీరు చేస్తున్న పనేం బాగుండలేదు. ఇలా పరువున్న ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం సభ్యత కాదు. అసలు ఎవరు మీరు? నాకు కనిపించకుండా ఈ దాగుడు మొదలేమిటి? నన్ను చూడాలనుకుంటున్నారా? అంటే ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే చూడాలనుకుంటున్నాను. మీకు కనిపించేయాలని, ఈ ముసుగులో ముద్దులాట ఆపేయాలని నాకు అనిపిస్తోందండి. ఓ పని చేయండి, సాయంకాలం 5 గంటలకు ఓ చోటుకు వస్తే నేనెవరో మీరు చూద్దరు కానీ. ఎక్కడికి రమ్మంటారు? ట్యాంక్ బండి మీద రుద్రమదేవి విగ్రహం దగ్గరికి. రుద్రమదేవి విగ్రహం దగ్గరకా? ఓకే, అలాగే వస్తాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వచ్చి. ఒరే ప్రసాద్, కొంప మునిగింది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా అది? పద్మ నేను సినిమాకి వెళదాం అనుకుని తనను ఒక చోటికి రమ్మని చెప్పాను రా. ఈ పాటికి వచ్చే ఉంటుంది. మా బాస్ ఏమో సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా. నేను వస్తాను రా. ఆయన కోపం వచ్చిందంటే వరంగల్ దాకా నడిపిస్తాడు కూడా. రే, అన్ని చెప్పా, పద్మని ఎక్కడ కలవాలో చెప్పలేదే. ప్లేస్ ఏమిటి? అది ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం. రుద్రమ్మదేవి విగ్రహం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరేం అనుకోకపోతే ఈ ప్లేస్ నాకు వదిలేసి కాస్త పక్కన కూర్చుంటారా? ఎందుకని? మీకు రుద్రమదేవి అంటే అంత ఇష్టమా? అందుకు కాదు, ఇక్కడ నేను ఒక ఆయన్ని కలవాలి. ఐసీ, మీ బాయ్ ఫ్రెండా? అది కాదు, ఇంతవరకు మేము ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప నేను ఆయన్ని చూడలేదు. అందుకే గుర్తు కోసం ఇక్కడ కూర్చోమని చెప్పారు. అలాగా, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆయన్ని చూసారా? చూసుకోండి, ఒకరినొకరు ఎలా ఇష్టపడతారు? నాకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇట్లండి, ఇటు కూర్చోండి. సైకిల్ అబ్బాయి ప్రేమించే పట్నం పిల్ల ఈవిడేనా? జంట చాలా బాగుంది. మీకు తమాషైన విషయం చెప్తాను వినండి. అక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ వచ్చేవాడు మంచివాడు, దరిద్ర ప్రథమ పాప. మంచివాడే ఉంటాడు, మీరు ఊరుకోండి. చూడండి, మా మోహన్ మీరు ఏదో సినిమా ప్రోగ్రామ్ వేసుకున్నారట కదా? అవును. మీ నాన్నగారు వాడిని ఏదో ఊరు క్యాంపు తీసుకెళ్లారు, అంచేత రావడానికి కుదరదని చెప్పమన్నాడు. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట. అవును. పోన్లేండి, ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాసేపు ఇక్కడే కూర్చుని ఆ వచ్చి అతన్ని చూసి మరీ వెళ్తాను. అంటే అమ్మాయి లవరు. నువ్వు ఆ పెట్టని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రు కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తర్రో తర్రో. నువ్వా? నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఛీ, ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో.
మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నావా? నువ్వే నాకు ఎప్పుడు కనిపించకో. పా, జావు జల్దీ. ఆ రామ్ పిల్లడికి పాపం ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చాడు చూడండి. అరే అదంతేనండి, విధి విలాసం, కలి మహత్యం, దైవ ఘటన.